అలాంటి ఈ రథాన్ని, నా గురువు ప్రసాదించిన ఈ రథాన్ని అధిరోహించి ఉన్న నేను అర్జునుణ్ణి వధిస్తాను. ఒకవేళ సర్వము హరించే మృత్యువు ఎప్పుడు అప్రమత్తమై అర్జునుణ్ణి కాపాడుతుంటే మృత్యువునైనా సరే ఎదిరించి అర్జునుణ్ణి వధిస్తాను, లేదా యమలోకానికి అతిథిగా వెళ్తాను. ఇన్ని మాటలెందుకు? యముడు, వరుణుడు, కుబేరుడు, ఇంద్రుడు వీళ్ళందరూ కలిసి ఒకేసారి యుద్ధంలో తమ సేనా సమూహాలతో అర్జునుణ్ణి రక్షించదలిచి ఇక్కడికి వచ్చినా కూడా వారితో సహా అర్జునుణ్ణి జయిస్తాను. యుద్ధ ఉత్సాహపూర్ణుడై తన గొప్పలు చెప్పుకుంటున్న కర్ణుడి మాటలు విని శల్యుడు ఇలా అన్నాడు. కర్ణ, ఇక గొప్పలు చెప్పుకోవటం చాలించు. ఎంత ఉత్సాహం ఉన్నా కూడా అద్దుమీరి మాట్లాడినావు. ఆహా, మానవ శ్రేష్ఠుడైన అర్జునుడు ఎక్కడా? మానవాధముడవైన నీవెక్కడా? అర్జునుడు కాకపోతే ఇంకెవడు? దేవేంద్ర రక్షితమైన అమరావతిలాగా ఉన్న శ్రీకృష్ణ రక్షితమైన యదు వంశీయుల నగరాన్ని బలపూర్వకంగా మధించి పురుషశ్రేష్ఠుడైన ఆ శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్రను హరించగలడు? ముల్లోకాలకు ప్రభువు ఈశ్వరుడైన శంకరుణ్ణి అడవి జంతువును సంహరించడంలో కలిగిన వివాదములో యుద్ధానికి పిలవటం ఇంద్రతుల్య పరాక్రముడైన అర్జునుడికి తప్ప ఇంకెవరికి సాధ్యమవుతుంది? అగ్నిదేవుని యందుగల గౌరవంతో అర్జునుడు రాక్షసులను, దేవతలను, మహాసర్పాలను, నరులను, గరుడులను, పిశాచులను, యక్షులను, రాక్షసులను బాణప్రయోగంతో జయించాడు. అగ్నిదేవునకు హవిస్సును ఇచ్చాడు. కర్ణ, కురుజాంగలంలో ఘోషయాత్ర సమయంలో గంధర్వులు శత్రువులై దుర్యోధనుణ్ణి అపహరించినప్పుడు ఈ అర్జునుడే యుద్ధంలో సూర్యకిరణ తుల్యాలైన బాణాలతో అసంఖ్యాకంగా ఉన్న శత్రువులను సంహరించి ధృతరాష్ట్రపుత్రుణ్ణి బంధ విముక్తుణ్ణి చేసిన సంఘటన నీకు గుర్తు ఉన్నదా? ఆ యుద్ధంలో మొట్టమొదట నువ్వే పారిపోయావు. అప్పుడు పాండవులు గంధర్వులను జయించి కలహప్రియులైన ధృతరాష్ట్రపుత్రులను విడిపించిన విషయం నీకు గుర్తుందా? ద్రోణుడు, అశ్వత్థామ, భీష్ముడు ఉన్న ఉత్తర గోగ్రహణములో సంతోషపూర్ణమైన సైన్య వాహనాలు కలిగిన కౌరవులను అర్జునుడు ఓడించాడు కదా. అప్పుడు నువ్వు అర్జునుణ్ణి ఎందుకు జయించలేదు? కర్ణ, నీ మరణానికి ఇదిగో ఇంకొక మహాయుద్ధం ఇలా వచ్చిపడ్డది. శత్రుభయంతో యుద్ధంలో నుంచి పరిగెత్తకుండా నువ్వు నిలిస్తే తప్పక హతుడివి అవుతావు. మహామనస్వి అయిన శల్యుడు ఈ రీతిగా చాలా పరుషంగా నిందిస్తూ శత్రువును స్తుతిస్తూ ఉంటే తీవ్రంగా రోషపరవశుడై శత్రుతాపనుడు కౌరవ సేనాపతి అయిన కర్ణుడు శల్యునితో ఇలా అన్నాడు. అయితే అయిందిలే, ఏమిటి ఈ ఎత్తిపొడుపు మాటలు? అర్జునుడికి నాకు యుద్ధం జరగబోతున్నది. అతడు యుద్ధంలో నన్ను జయించగలిగితే నీ బడాయి మాటలు నిజమవుతాయి. అలాగే కానీ అని శల్యుడు ఇంకేమీ మాట్లాడలేదు. కర్ణుడు యుద్ధకాంక్షతో పద పద అన్నాడు. అప్పుడు ఉత్సాహ సంతోషపూర్ణుడైన ఆ కర్ణుడు వ్యాఘ్రచర్మం కప్పిన తెల్లని గుర్రాలు కలిగిన రథంతో వెళుతూ పాండవ సేనను చూసి అర్జునుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున కర్ణశల్య సంవాదము అను 37వ అధ్యాయము.